హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూసారు కదా, మేము దీనికి కొత్తగా ఎగ్ గిరగిరా అని పేరు పెట్టాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్గా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. పెద్ద స్పెషల్ వీడియో కాకపోవచ్చు, కానీ ఇలా మీరు కానీ ఒకసారి చేశారంటే చపాతీల్లోకి కానీ ఇంకా వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టం నేను ఇలా చేశానంటే. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు మాత్రమే వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా. సో ఫాస్ట్గా రావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇంకోటి ఏంటి అంటే, నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం సారీ. అయితే ఫ్రై అయినాయి కదా, బాగా రానవసరం లేదు, లైట్గా మగ్గితే చాలు. ఇక నేనైతే ఒక 4 టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఒక 4 అన్నా తీసుకోవాలి టమాటాలు. ఇలా టమాటాలు అవి వేసుకొని అవి కూడా కొంచెం మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వండి. చూసారు కదా, మగ్గిపోయింది ఫాస్ట్. ఇంకోటి ఏంటంటే, త్వరగా అయ్యే వంటలు ఇవి. ఈ మనకి టైం లేనప్పుడు ఏమన్నా ఏం చేయాలి అన్నప్పుడు, ఫాస్ట్గా ఏం వంట చేయాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా అయ్యే వంటలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను, ఫ్రెష్గా చేసుకున్నాను నేను. అది అప్పటికప్పుడు పక్కనే ఉన్న చిన్న రోల్ తీసుకొని ఆ రోట్లో నూరుకొని వేసుకున్నాను అనమాట. మీకు కనిపించే ఉండిద్ది అది రోట్లో నూరిందా మిక్సీకి వేసిందా అని. నేను అప్పుడే నూరి వేసుకున్నాను. సో ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను కారం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మాకు కొంచెం కారం పర్లేదు, తింటారు. మీరైతే మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. రుచికి తగ్గట్టు ఉప్పు, కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే మొత్తం 6 గుడ్లు తీసుకుంటున్నాను. ముందే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట, అప్పుడే కొట్టి పెట్టుకున్నాను. ఇక మళ్ళీ వీడియో నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో అది తిప్పుతూ ఉన్నాను అనమాట. సో ఇలా అయితే వేయంగానే మొత్తం ఆలు మిక్స్ చేసేయండి, బాగా మిక్స్ అయిపోవాలి. మామూలుగా ఎగ్గు ఉంచుతాం, అది వేరే కర్రీ ఉంటుంది, ఇది వేరు. దీనికి మేమైతే మా పింకీ షైన్ అయితే ఎగ్గు గిరగిరా అని పిలుస్తూ ఉంటారు. ఇంట్లో అయితే మేము ఇలా ట్రై చేస్తాం ఎగ్గు గిరగిరా అని. మీకు తెలిసే ఉండొచ్చు, ఒకవేళ తెలియని వాళ్ళైతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగే ఈరోజు సాయంత్రం మీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నా వీడియోలో పోస్ట్ చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేయండి ఫాస్ట్. సో ఈ విధంగా అయితే బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను. మూత పెట్టేది లేదా వీడియోలో, అయ్యో సర్లేండి కానివ్వండి. ఉంది సారీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గింది కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. 5 to 10 మినిట్స్ వరకు మగ్గింది. మరీ అడుగంటకుండా అలా ఏం కాకుండా లైట్గా అడుగంటింది అంతే. అదొక టేస్ట్ ఉంటుందండి. సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే ఇదైతే ఎగ్ గిరగిర అయితే ప్రిపేర్ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గిరగిరా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.